వచ్చనండి ఏ పాప ఏ పాప హే పాప బంగారు కోడి పెట్ట వచ్చనండి ఏ పాప ఏ పాప హే పాప చెంగావి చీర గుట్టు చూసుకోండి ఏ పాప ఏ పాప హే పాప. హాయ్ హలో వెల్కమ్ టు జిల్ జిల్ జిగా. వేగంగా గోల గోల చెయ్యంగా గోల రూలు కాసేపు జరిపై దూరంగా కన్న ఫోజి కన్న స్పీడుగా టీనేజ్ రైసు బేబీ సాటి రాదుగా ఏ కాకులైన గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొనలేదుగా ఈరోజు మనం వచ్చేసాం కడపలోని కేసీఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కి. బాయ్స్ అండ్ గర్ల్స్ మనతో ఇంటరాక్ట్ కావాలి, మనం కూడా వాళ్ళతో ఫుల్ గా ఇంటరాక్ట్ కావాలి కాబట్టి ఫస్ట్ వాళ్ళలోని స్పెషల్ టాలెంట్స్ అండ్ స్పెషల్ యాక్టివిటీస్ చేపిద్దామని నేను అనుకుంటున్నాను. అయితే మనం వెళ్ళిపోవాలి ఇప్పుడు టాస్క్ కి. ఓకే రైట్, మరి మొత్తానికి ఈ రోజు మన జిల్లాలో టాస్క్లకు వచ్చేసాం. మరి టాస్క్లు చేయాలంటే వి నీడ్ పార్టిసిపెంట్స్. మరి బాయ్స్ నుంచి ముగ్గురు, గర్ల్స్ నుంచి ముగ్గురు కావాలి. ఫస్ట్లీ ఐ ఇన్వైట్ బాయ్స్ నుంచి ముగ్గురు ఎవరు వస్తున్నారు విల్ సీ అండ్ లెట్ మీ ఇన్వైట్ 3 బాయ్స్. కమ్ ఫార్వర్డ్ బాయ్స్. మా గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు టాస్క్ చేస్తామంటూ. సో లెట్ మీ ఇన్వైట్ 3 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. సో రైట్, మరి ఈ రోజు టాస్క్ చేయడానికి మా గర్ల్స్ నుంచి ఫస్ట్లీ ఎవరు వస్తున్నారు విల్ సీ. ఓకే రైట్, మరి ఫస్ట్లీ వాట్స్ యువర్ నేమ్? భవ్య. భవ్యకి ఈ రోజు ఏ టాస్క్ వచ్చిందో చూసేద్దాం. ఓకే రైట్, మరి మొత్తానికి భవ్యకి వచ్చిన టాస్క్. సో ఒక సాంగ్ వస్తుంది, ఆ సాంగ్ విని నువ్వు దాన్ని ప్యారడీ చేయాలి. హియర్ వి గో, స్టార్ట్ మ్యూజిక్. ఆకలేస్తే అన్నం పెడతా, అరిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. ఓకే రైట్ భవ్య, సాంగ్ విన్నావు కదా. సో ఆకలేస్తే అన్నం పెడతా, అలసొస్తే ఆయిల్ పెడతా, ఆ సాంగ్ కి నువ్వు ప్యారడీ చేసి, సో నీకు ఇక్కడ లిరిక్స్ ఉన్నాయి కాబట్టి యాస్టీస్ ఆ ట్యూన్ కి నువ్వు ఈ సాంగ్ పాడాలి. సో హియర్ వి గో, స్టార్ట్. చీకటైతే భయపడిపోతావు, రాత్రి అయితే ముడుచుకుపోతావు, గడగడ వణికిపోతావు పరికోడా. ముసుగెడతావు, లైట్ ఆపితే భయపడి చేస్తావు, నీతో ఎగిరేట్లు పెరుకోడా. నేను పిరుకోలు అయ్యేటట్లు నీ పాటికి. భవ్యకు ఒకసారి బాయ్స్ అండ్ గర్ల్స్ గివ్ హర్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కమ్ ఆన్ బాయ్స్, గర్ల్స్ కమ్ ఆన్. ఫస్ట్ టాస్క్ చేయడానికి ఎవరు రాబోతున్నారో విలిసి. మీ పేరు? ప్రమోద్ కుమార్. సో ఫస్ట్ అయితే ప్రమోద్, నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూసేద్దాం. హియర్ వి గో. సో మరి ప్రమోద్ కు వచ్చిన టాస్క్, ఒక డైలాగ్ చెప్పాలి. ఎనీ డైలాగ్, అది నీ ఫేవరెట్ హీరో అయినా కావచ్చు, లేకపోతే నీకు ఏదైనా ఈజీ డైలాగ్ అనిపిస్తే అది చెప్పొచ్చు. రెడీ? రెడీ. మరి హియర్ వి గో, స్టార్ట్. కమ్ ఆన్. కత్తి వాడడం మొదలు పెడితే నాకంటే బాగా వాడేవాడేవాడు లేడు. ఇంకొక డైలాగ్ చెప్తావా? సో ఇప్పుడు సీరియస్ డైలాగ్ కాబట్టి ఇప్పుడు రొమాంటిక్ డైలాగ్. వీలైతే ప్రేమిద్దాం డ్యూట్, పోయేదే ఉంది అది చెప్పు. వీలైతే ప్రేమిద్దాం డ్యూట్, పోయేదేముంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. సో బాయ్స్ గర్ల్స్ ఒకసారి ప్రమోద్ గట్టిగా క్లాప్స్ కొట్టాలి. కమ్ ఆన్. ఓకే రైట్, మరి నెక్స్ట్ మరి మా గర్ల్స్ దగ్గరికి వెళ్ళిపోతాం. మరి మా గర్ల్స్ నుంచి ఏ మిసైల్ ఏ టాస్క్ చేయడానికి వస్తుందో విల్ సీ. అండ్ వాట్స్ యువర్ నేమ్? మౌనిక. సో మరి నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే, నీకు ఒక సినిమా టైటిల్ ఇస్తాం. సో అర్థమైంది కదా, ఒక మూవీ నేమ్ ఇస్తాం. ఆ మూవీ నేమ్ మీ ఫ్రెండ్ నీకు మోనో యాక్షన్స్ ద్వారా చేసి చూపిస్తుంది, అది నువ్వు చెప్పాలి. అర్థమైంది కదా, ఇట్స్ లైక్ దంషల్ ఆర్ట్స్ అనమాట. ఆర్ యు రెడీ? సో మరి మీ ఫ్రెండ్ ఎవరిని తీసుకుంటావు? అర్థమైంది కదా, మీ ఫ్రెండ్ మాలవిక మీకు ఒక మూవీ నేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో విత్ యాక్షన్స్ ఆ మూవీ నేమ్ ని నువ్వు కనుక్కొని చెప్పాలి. సో హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో, స్టార్ట్. కొట్టు తొడగొట్టు. నరసింహారెడ్డి. అమ్మతో అడ్డంగా నరికేస్తా. సో నేను ఆల్రెడీ హింట్ ఇచ్చేసాను హీరో. సో బాలకృష్ణ. ఇది జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ మూవీ అది. కొంచెం ప్రైజ్ అండ్ మూవీ కూడా నేనే చెప్తా. బృందావనం. ఇంకొద్దిగా ఓల్డ్ మూవీ, మరి అంత లేటెస్ట్ మూవీ కాకుండా వెనకాలకి వెళ్ళిపో కొద్దిగా.
ఏంటి చెప్పు, Try. స్టేజ్ ఏంటి? ఆంధ్ర వాళ్ళ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మౌనిక, చాలా చక్కగా ఆంధ్ర వాళ్ళని ఎంత సింపుల్ గా చెప్పేసావు మీ ఫ్రెండ్ మోనో యాక్షన్స్ ద్వారా. సో ఎనీవేస్ ఒకసారి బాయ్స్ అండ్ గర్ల్స్ గట్టిగా మౌనిక క్లాప్స్ కొట్టాలి. అండ్ నెక్స్ట్ మరి బాయ్స్ నుంచి ఎవరు ఏ టాస్క్ చేయడానికి వస్తున్నారు విల్ సీ. అండ్ యూ, వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ మనీష్. మనీష్. సో మనీష్, ఇది నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దాం. నువ్వు సాంగ్స్ పాడుతూ ఉంటావా? పాడతాను. పాడతావు కదా. సో ఇప్పుడైతే నీకు ఒక సాంగ్ ప్లే చేస్తాం. ఆ సాంగ్ ని నువ్వు యాస్టీస్ కాకుండా అదే లిరిక్స్ తీసుకొని నీ ఇష్టం వచ్చినట్టు సాంగ్ పాడాలి. సో లైక్ అంటే ప్యారడీ చేయాలి ఆ సాంగ్ ని. సో మరి ఫస్ట్ అయితే ఆ సాంగ్ వినేద్దాం. హియర్ వి గో, స్టార్ట్ మ్యూజిక్. మంతలో కళ్ళు పూరిస్తా ఉంటే బోసొక్క ఎసయ్యరా. ఆర్ యు రెడీ? రెడీ. యా, గో హెడ్. డికడికడుండుం ఎండలో నేను ఓ నిమిషం ఉంటే నా ఫేసు ఇట్టయ్యరే, మహేష్ బాబు లాంటి అందమంతా మసిబొగ్గులా అయ్యరే. ఎండలో నా తిరిగి మా ఇంటి తలుపులు కొడితే పెళ్ళామే ఒడిసిపోయి, దొంగ అంటే కేకలేస్తే చుట్టుపక్కనోళ్ళొచ్చి వీపు సాపు చేస్తారు. డికడికడుం డుమ్ డికడికడుం డుమ్ డికడికడుం డుమ్. ఎక్కడెక్కడ ఉండడం తప్ప మధ్యలో అంతా నీ ఓన్ స్టైల్లో పాడేశాడు. సో ఎనీవేస్ ఎట్ లాస్ట్ ఫైనల్ టాస్క్ కంప్లీట్ చేసుకున్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చాలా చక్కగా ఏ విధంగా అయితే ఏంటి నవ్వించాడు కాబట్టి. సో మనీష్ కి ఒకసారి give him a huge round of applause, boys and girls, come on. So anyways, next we'll move with girls అన్నమాట. మరి నెక్స్ట్ లాస్ట్ టాస్క్ చేయడానికి మరి మా గర్ల్స్ నుంచి ఎవరు వస్తున్నారు విల్ సీ. అండ్ వాట్స్ యువర్ నేమ్? చంద్రకళ. సో మరి చంద్రకళకు వచ్చిన టాస్క్ ఏంటో చూసేద్దాం. హియర్ ఈస్ చంద్రకళ టాస్క్. నీకు లవ్ ఫెయిల్యూర్ అయింది, నీ రూమ్ కి వచ్చి నువ్వు మందు కొడుతూ మీ హాస్టల్ వార్డెన్ కి దొరికిపోతావు. మందు బాబులం. సో దొరికిపోతే ఎలా మేనేజ్ చేస్తావు? అది మందని చెప్తావా, టానిక్ అని చెప్తావా, అది నీ ఇష్టం. సో పెర్ఫార్మెన్స్ నువ్వు ఏ రేంజ్ లో ఏ లెవెల్లో ఇస్తావో విల్ సీ. అండ్ వార్డెన్ అయితే ఇక్కడ ఉంది స్ట్రిక్ట్లీ అన్నమాట. నువ్వు ఇప్పుడు మరి యాక్షన్ చేయడానికి రెడీగా ఉన్నావు? ఓకే రైట్, హియర్ వి గో, కమ్. ఓకే రైట్, మరి మొత్తానికి ఇక్కడ ఒక గ్రూప్ తయారైంది. సో తాగుబోతుల గ్రూప్. సో ఈ రోజు మరి వీళ్ళ వార్డెన్ కి దొరికిపోయి వీళ్ళు ఎలా మేనేజ్ చేస్తారు విల్ సీ. అండ్ హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో స్టార్ట్. ఏంట్రా ఈ రోజు రెడీ, రోజు డ్రింక్ చేస్తుంటే వస్తాను. ఏం చేయాలి, నన్ను ఒక లవ్ చేసి సిన్సియర్ గా లవ్ చేశాడని చెప్పి ఇప్పుడు ఎవరో తగిలేసరికి వెళ్ళిపోయాడు వాడు. అంటే మరి పరిస్థితి ఇవాళ నేను అంత బ్రేకప్ చేసి వచ్చేసాను. మీరు ఇవాళ మందు మనం తాగాల్సిందే, రండి. మందు బాబులం మేము, మందు బాబులం. మందు కొడితే మాకు మేమే మహారాజులు. అరే కళ్ళు దాగి గంతేస్తాం, సరా దాగి చిందేస్తాం, అందరం దాటిగేదాకా లోకాలే పాలి. గర్ల్స్ లోపల ఏం చేస్తున్నారు? ఓపెన్ ది డోర్. డోర్ ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారు. డోర్ ఓపెన్ చేయండి. ఎంతసేపు నేను ఇక్కడ ఉన్నాను కదా. ఏ వార్డెన్ వచ్చినట్టుండ, డోర్ ఓపెన్ చేయండి. చెప్తాను డోర్ ఓపెన్ చేయండి. ఏం చేస్తుంటారు మీరు? ఓపెన్ ది డోర్ గర్ల్స్. తాగుబోతంటే ఎందుకంత చులకనా? ఊరికే ఉంటే ఇంత లేట్ ఏంటి ఓపెన్ చేయడానికి? అయినా మీరు ఏంటి ఇక్కడ గ్యాంగ్ ఏంటి? తొట్టి గ్యాంగ్ లేండి. ఏంటది? వాటరా? ఇది వాటర్ బాటిల్. ఏంటో స్మెల్ వస్తుంది, బ్యాడ్ స్మెల్. ఇట్లా నువ్వు ఏదో ఏంది అట్లా ఊగుతున్నావు? ఏంది ఇట్లా? నేనా? నేను బానే ఉన్నా. ఏంది రివర్స్ ఆన్సర్ చెప్తున్నావు? ఏంది? రమ్మన్నాను రా, అంతే. కమ్ ఓకే, ముందరికి రా. ఏంది ఏంది ఇట్లా ఇట్లా ఏంది వెనకాల ఇట్లా దాస్తున్నావు ఏంటి? ఇదండి వాటర్, మీరు కూడా కావాలంటే మీరు కూడా టేస్ట్ చేయండి. ఇది అక్కి అడిచి నేను బాగా అలసిపోయాను అసలు. ఇది వాటరా? వాటర్, ఇది వాటర్. వాటర్ ఎవరు తెచ్చిచ్చారు ఇది మీకు? ఎవరు తెచ్చిచ్చారు మీకు ఇది? మేమే తెచ్చుకున్నాం.
సిగ్గుందా మీకు? మేమే తెచ్చుకున్నా అన్నారు, సిగ్గుందా? ఏమనుకుంటున్నారు మీరు? ఇది హాస్టల్ అనుకున్నారా? ఏమనుకున్నారు? కావాల్సింటే పబ్బుకి వెళ్ళి తాగండి. My friends ఇక్కడ కాదు, వాడిని ఇక్కడ, వాడిని ఇక్కడ. ఏమనుకుంటున్నారేమో టీ తీసి పంపిస్తా ముగ్గురికి. ఎవరైతే ఏంటి, ఇప్పుడు నేను ఇక్కడ బాయ్ ఫ్రెండ్ లేక ఫ్రస్ట్రేషన్ లో ఉంటే నువ్వు వచ్చి మళ్ళీ చేస్తావా ఇట్లా? సూపర్. మరి మా గర్ల్స్ చాలా చక్కగా చేశారు అండ్ లాస్ట్ టాస్క్ కూడా చాలా అద్భుతంగా మరి ఈ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఫుల్ ఎంటర్టైన్ చేశారు కాబట్టి సో మరి బాయ్స్ అండ్ గర్ల్స్ ఒకసారి గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కమ్ ఆన్. ఓకే రైట్. మరి సో నెక్స్ట్ మరి బాయ్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. బాయ్స్ నుంచి కూడా లాస్ట్ టాస్క్ చేయడానికి ఒక బాయ్ రెడీగా ఉన్నారు. వాట్స్ యువర్ నేమ్? వినోద్. వినోద్. సో మరి వినోద్ కి వచ్చిన టాస్క్ ఏంటో ఇప్పుడు మీకు వాణి చెప్పేస్తుంది. సో మరి వాణి, మీ బాయ్స్ కి ఏం టాస్క్ ఇస్తున్నావు? నీకు మార్నింగ్ లేవగానే ఎక్సర్సైజ్ చేయడం అలవాటు ఉందా వినోద్? లేదండి. లేదా? నీకు వచ్చిన టాస్క్ కూడా అలాంటిదే. నువ్వు కంటిన్యూగా స్పీడ్ గా 15 డిప్స్ చేయాలి. 15 Are you ready? So here we go. Start. వినోద్ ఎలా చేస్తాడో విల్ సీ. Here we go. Start. I just wanna be free. I wanna be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. Though they say I'm a failure, do they know who I can be? ఓకే ఎనీవేస్ సూపర్. అండ్ ఎందుకంటే ఇది టఫెస్ట్ టాస్క్ అన్నమాట. సో బేసిక్ గా ఇప్పుడు దాకా వీళ్ళు చేసింది అంతా స్టాండ్ బై అన్నమాట. మనవాడు డిప్స్ కొట్టడం అనేది సూపర్. సో ఎనీవేస్ వినోద్ ఒకసారి బాయ్స్ అండ్ గర్ల్స్ గట్టిగా క్లాప్స్ కొట్టాలి. ఓకే సో మరి ఈ రోజు మన జిల్ జిల్ జిగాలో మరి టాస్క్లు కంప్లీట్ చేసుకున్నాం. బాయ్స్ గర్ల్స్ ఇద్దరు చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేశారు. సో మరి ఫైనల్ గా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ బాగా ఎంటర్టైన్ చేశారు కాబట్టి ఎనీవేస్ విల్ థ్యాంక్ టు బాయ్స్. థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. సో మనం కంప్లీట్ చేసుకున్నాం టాస్క్. బాయ్స్ అండ్ గర్ల్స్ బాగా నచ్చేశారు మనల్ని. వాళ్ళల్లో ఎవరు టాలెంట్ తెలియాలంటే మనం గేమ్స్ లోకి వెళ్లాల్సిందే. మీ అందరికీ తెలిసిందే మన గేమ్స్ ఒకటి కాదు, 2 కాదు, 3 కాదు, టోటల్లీ 4 గేమ్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గేమ్ అందరినీ పరిగెత్తించే గేమ్. ఆ గేమే పరుగు పరుగు. పరుగు గేమ్ ఆడాలంటే మనకు బాయ్స్ అండ్ గర్ల్స్ కావాలి కాబట్టి ఫస్ట్ గా 4 బాయ్స్ రెడీగా ఉన్నారు అండ్ 4 గర్ల్స్ రెడీగా ఉన్నారు కాబట్టి ముందుగా అమ్మాయిని పిలిచేద్దాం. గర్ల్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఇట్స్ టైం ఫర్ బాయ్స్. బాయ్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. సో బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. ఫైనల్లీ వి నీడ్ ప్రాపర్టీస్. ప్రాపర్టీస్ ప్లీజ్. పరుగు గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు అండ్ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. ముందుగా మీకు ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అని చెప్పి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసినట్టయితే 4 గోన సంచులు ఉన్నాయి. నా టీం బాయ్స్ ఆడడానికి ముందుగా వచ్చినట్టయితే ప్రతి ఒక్క గోన సంచి వేసుకోవాలి. వేసుకొని జంప్ చేస్తూ 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 అక్కడ బాల్ లో కనిపించే ప్రతి ఒక్క పర్సన్ ఈచ్ ఒక్కొక్క బాల్ తీసుకొని మళ్ళీ జంప్ చేస్తూ 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 ఇక్కడ కనిపించే ఎల్లో కలర్ బాల్ లో ఆ బాల్స్ వేయాలి. సేమ్ యాస్టీస్ మీట్ చేసినట్టే గర్ల్స్ కూడా చేస్తారు. మీరు అనుకోవచ్చు ఏముందిలే హ్యాపీగా మెల్లిగా వెళ్దాం మెల్లిగా వచ్చేద్దామని, కానీ అలా కాదు. మీ ఇద్దరి మధ్యన టైం రన్ అవుతూ ఉంటుంది. సో ఎవరైతే స్పీడ్ గా వెళ్ళి స్పీడ్ గా వస్తారో బాయ్స్ కావచ్చు గర్ల్స్ కావచ్చు వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. మరి బిఫోర్ యూ ప్లేయింగ్ దిస్ గేమ్ సో ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది వాణి మీకు మాక్ చేసి చూపిస్తుంది. సో ఆర్ యు రెడీ గైస్? సో మరి వాణి ఆర్ యు రెడీ? yes. సో నేను చూసే ఇక్కడ పిల్లలందరూ ఆడతారు. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3 2 1 గో. ఓకే రైట్. మరి మొత్తానికి పరుగో గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది మాక్ చేసి చూపించింది కాబట్టి వాణి. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి బిఫోర్ టాస్క్ గర్ల్స్ చేశారు కాబట్టి సో మరి గేమ్స్ బాయ్స్ చేస్తాం. ఫస్ట్ మేము ఆడతాం ఈ గేమ్ అని రెడీగా ఉన్నారు. సో బాయ్స్ ఆర్ యు రెడీ? సో లెట్స్ గో. రైట్ మరి బాయ్స్ సో మరి పరుగో ఆడటానికి రెడీగా ఉన్నారు. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3 2 1 గో. సో
సో మా బాయ్స్ కంప్లీట్ చేసుకున్నారు పరుగో పరుగు గేమ్. గర్ల్స్ చూసారు కదా, మీరు బాయ్స్ కంటే ఇంకా స్పీడ్ గా ట్రై చేస్తేనే మీరు విన్నర్స్ అవ్వగలరు. ఆర్ యు రెడీ? 3, 2, 1 గో. పాపలకెత్తిన పేరేరో ఏదున్నా ఏమున్నా నీ చుట్టూ ఎంతున్నా అమ్మాయి లేకుంటే బోరేరో మరి మొత్తానికి ఈ రోజు మనం కంప్లీట్ చేసుకున్నాం పరుగో పరుగో. సో మరి పరుగో పరుగోలో ఫైనల్ స్కోర్స్ కి వెళ్లే ముందు మరి గేమ్ ఎలా అనిపించింది, ఓవరాల్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, సో వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటో మనతో షేర్ చేసుకోవడానికి ఇక్కడ స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడింది బాయ్స్ కాబట్టి, సో మరి బాయ్స్ కి ఎలా అనిపించిందో వీళ్ళలో. సో ఫస్ట్లీ వాట్స్ యువర్ నేమ్? నా పేరు హేమంత్. సో నీకు ఎలా అనిపించింది పరుగో పరుగో గేమ్? చాలా ఇయర్స్ తర్వాత ఆడాను, చాలా బాగుంది. నీకు ఎలా అనిపించింది పరుగో పరుగు గేమ్? చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. మీకు ఎలా అనిపించింది పరుగో పరుగు గేమ్? థ్రిల్లింగ్ అనిపించింది. నీకు ఎలా అనిపించింది? ఫస్ట్ టైం ఆడుతున్నావు, ఇంత ముందు ఎప్పుడైనా ఆడావు ఈ గేమ్? నో, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం, బట్ ఇట్ ఈస్ సో ఎంజాయింగ్. రైట్, మరి మొత్తానికి బాయ్స్ ఫీడ్బ్యాక్ షేర్ చేసుకున్నారు కాబట్టి నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు గర్ల్స్. సో మరి మా గర్ల్స్ కి ఎలా అనిపించింది, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసుకుందాం. అండ్ ఫస్ట్లీ సో నీ పేరు? శ్రావణి. నీకు ఎలా అనిపించింది పరుగో పరుగో గేమ్? చాలా ఫన్నీగా ఉండింది. నీకు ఎలా అనిపించింది? ఫస్ట్ టైం ఆడుతున్నావా, ఇంతకు ముందు ఎప్పుడైనా చిన్నప్పుడు ఆడేవా ఇలాంటి గేమ్? ఫస్ట్ టైం ఆడాను. ఫస్ట్ టైమా? ఫన్నీగా అనిపించింది. ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. ఎలా అనిపించింది గేమ్? చాలా ఫన్నీగా ఉంది, బాగా ఎంజాయ్ చేస్తాను. ఓకే రైట్, మరి ఈ రోజు సూపర్ గా మరి మన పరుగో పరుగో సాగిపోయింది. సో చాలా చక్కగా ఫన్నీగా బాయ్స్ గర్ల్స్ ఇద్దరు కంప్లీట్ చేసుకున్నారు. సో మరి ఫైనల్ గా ఇట్స్ టైమ్ ఫర్ స్కోర్స్. సో మరి స్కోర్స్ కి వెళ్ళిపోదాం. సో మరి ఫస్ట్ గా ఈ రోజు పరుగో పరుగులో మరి మా గర్ల్స్ చేశారు 1 minute 20 seconds లో. మీ గర్ల్స్ చేశారు 1 minute 20 seconds లో, అయితే మా బాయ్స్ చేశారు విత్ ఇన్ 30 seconds లో. సో ఫైనలీ పరుగో పరుగో విన్నర్స్ ఆర్ బాయ్స్. కంగ్రాచులేషన్ బాయ్స్. ఓకే, మరి చూస్తున్నారు కదా ఈ రోజు KSRM కాలేజ్ స్టూడెంట్స్ ఫుల్ టు ఎనర్జెటిక్ గా ఈ రోజు మన జిల్ జిగాలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వాళ్ళని స్పెషల్ యాక్టివిటీస్ అండ్ స్పెషల్ టాలెంట్స్ తో మరి స్పెషల్ పెర్ఫార్మెన్స్ చేయడానికి స్టూడెంట్స్ అందరూ రెడీగా ఉన్నారంట. సో లెట్స్ వెల్కమ్ దెం. ఓ ముత్యాల రెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ. సో ఎనీవేస్ ఈ రోజు ఈ మెడ్లీ చాలా అద్భుతంగా ఇక్కడ పెర్ఫార్మ్ చేసి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అంటే బాయ్స్ ని గర్ల్స్ ని ఎంటర్టైన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మనదీప్ అండ్ రవి. ఒకసారి మనదీప్ అండ్ రవికి హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాక్స్. కమ్ ఆన్. ఓకే, ఒక సూపర్ పెర్ఫార్మెన్స్ చూశారు కదా. మరి నెక్స్ట్ సూపర్ డూపర్ అండ్ ఒక ఇంట్రెస్టింగ్ గేమ్ లోకి వెళ్ళిపోతున్నాం. సో మరి ఆ గేమే బెలూన్ బ్లాస్ట్.
రైట్ మరి బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడాలంటే వి నీడ్ పార్టిసిపెంట్స్. మరి పార్టిసిపెంట్స్ అంటే వాణి టీం నుంచి 2 బాయ్స్ అండ్ నితిన్ టీం నుంచి 2 గర్ల్స్ రావాలి. సో బిఫోర్ దాట్ వి నీడ్ ప్రాపర్టీస్. బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి మనకు బెలూన్స్ కూడా రెడీగా ఉన్నాయి. అంటే ప్రాపర్టీస్ బెలూన్స్ అన్నమాట. బాయ్స్ ఆడడానికి రెడీగా ఉన్నారు, గర్ల్స్ ఆడడానికి కూడా రెడీగా ఉన్నారు. కాబట్టి ముందుగా గర్ల్స్ ని పిలిచేద్దాం. గర్ల్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి గర్ల్స్ రెడీగా ఉన్నారు కాబట్టి ఇట్స్ టైం ఫర్ బాయ్స్. బాయ్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. సో మనకు బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు అండ్ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. ముందుగా ఈ గేమ్ ఎలా ఆడాలి అని చెప్పి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ గా ఈ గేమ్ ఆడడానికి బాయ్స్ ముందుగా వచ్చినట్టయితే ఒక అబ్బాయి ఇక్కడ నిలబడాలి, ఇంకో అబ్బాయి అక్కడ గోనె సంచి మీద నీస్ మీద అంటే నీల్ డౌన్ చేసి కూర్చోవాలి. ఇక్కడ ఉన్న అబ్బాయి మీకు టైమర్ రన్ అవుతూ ఉంటుంది. స్పీడ్ గా ఈ బెలూన్ తీసుకొని పరిగెట్టు అక్కడ కూర్చున్న అబ్బాయి మీద బెలూన్ పెట్టి హ్యాండ్ తో కాకుండా కూర్చొని బ్లాస్ట్ చేయాలి. హ్యాండ్ తో బ్లాస్ట్ చేసినట్టయితే ఆ బెలూన్ కౌంట్ చేయబడదు. సో యాస్టీజ్ మీకు ఒక టైమర్ రన్ అవుతుంది. 2 minutes టైం ఇస్తాము. బాయ్స్ అండ్ గర్ల్స్ సేమ్ థింగ్ చేయాలి. ఎవరైతే ఎక్కువ బెలూన్స్ బ్లాస్ట్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. అండ్ బాయ్స్ గర్ల్స్ అక్కడ ఉన్న యాక్చువల్ గా ఇక్కడ నుంచి ఒకరు స్టార్ట్ అయ్యి అక్కడికి వెళ్ళి బెలూన్ బ్లాస్ట్ చేస్తారు కూర్చొని. సో షఫుల్ అవుతా ఉండాలి. అక్కడ కూర్చున్న వాళ్ళు లేచి మళ్ళీ వెనకాలకి వచ్చి బెలూన్ తీసుకొని వెళ్ళి అక్కడ మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి కూర్చొని బ్లాస్ట్ చేయాలి. సో ప్యారలల్ గా ఇద్దరు షఫుల్ అవుతూ ఈ గేమ్ ఆడాలి. సో గర్ల్స్ కి 2 minutes ఇస్తాం, బాయ్స్ కి 2 minutes ఇస్తాం. సో మరి ఎక్కువ అంటే 2 minutes లో ఎవరు ఎక్కువ బెలూన్స్ బ్లాస్ట్ చేస్తారో వాళ్ళే మన బెలూన్ బ్లాస్ట్ గేమ్ లో విన్నర్. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? మరి ఫస్ట్ గా అక్కడికి ఆ పొజిషన్ కి వెళ్ళే గర్ల్ ఎవరు? సో గో దేర్. ఆర్ యు రెడీ? గెట్ సెట్ గో. చూసారు కదా, గర్ల్స్ అయితే కంప్లీట్ చేశారు బెలూన్ బ్లాస్ట్. మీ ఇద్దరు కూడా ఇంకా స్పీడ్ గా ట్రై చేయండి. వాళ్ళకంటే ఎక్కువ బెలూన్స్ మీరు బ్లాస్ట్ చేయాలి. సో ముందుగా ఆ పొజిషన్ లోకి ఎవరు వెళ్తున్నారు? యూ. Are you ready? Ready. Yes. Get set go. రైట్ మరి మొత్తానికి మనం కంప్లీట్ చేసుకున్నాం బెలూన్ బ్లాస్ట్ గేమ్. సో మరి బెలూన్ బ్లాస్ట్ గేమ్ లో చాలా సూపర్ గా మరి బాయ్స్ గర్ల్స్ ఇద్దరు ఫుల్ కాంపిటేటివ్ గా ఈ గేమ్ ఆడారు. సో మరి ఫైనల్ గా విన్నర్స్ అనే వాళ్ళు గేమ్ లో ఒకళ్ళే ఉంటారు కాబట్టి ఆ విన్నర్స్ ఎవరో తెలుసుకోవాలంటే 2 minutes లో ఎవరు ఎన్ని బెలూన్స్ బ్లాస్ట్ చేశారో వీ హావ్ టు నో. సో మరి ఫాస్ట్ గా మరి మా గర్ల్స్ 2 minutes లో 6 బెలూన్స్ బ్లాస్ట్ చేశారు. సూపర్ గర్ల్స్. మా బాయ్స్ చేశారు 2 minutes లో 9 బెలూన్స్. సో బెలూన్ బ్లాస్ట్ గేమ్ లో ఫైనల్లీ విన్నర్స్ ఆర్ బాయ్స్. కంగ్రాచులేషన్స్ బాయ్స్. ఇద్దరు చాలా చక్కగా పెర్ఫార్మ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్ అండ్ గుడ్ ట్రై గర్ల్స్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే రైట్ మరి మరొక నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ గేమ్ లోకి వెళ్లే ముందు ఇప్పుడు ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ చేయడానికి స్టూడెంట్స్ రెడీగా ఉన్నారంట. సో లెట్స్ వెల్కమ్ దెమ్.
Okay, that was a lovely performance by both girls అన్నమాట. శ్రావణి అండ్ మాన్సా చాలా చక్కగా పెర్ఫామ్ చేశారు. సో దుమ్ము రేపేశారు. సో మరి బాయ్స్ అండ్ గర్ల్స్ గట్టిగా క్లాప్స్ కొట్టాలి వీళ్ళిద్దరికి. కమ్ ఆన్. థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. మరి నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ అండ్ బ్యూటిఫుల్ ఫనీ గేమ్ లోకి వెళ్ళబోతున్నాం. సో మరి ఆ గేమే క్యాప్ ఆన్ హెడ్. సో మరి క్యాప్ ఆన్ హెడ్ గేమ్ ఆడాలంటే we need participants. సో మరి బాయ్స్ నుంచి ఇద్దరు గర్ల్స్ నుంచి ఇద్దరు కావాలి కాబట్టి ఫస్ట్లీ ఐ ఇన్వైట్ బాయ్స్ నుంచి ఇద్దరు ఎవరు వస్తున్నారు విల్ సీ. కమ్ ఫార్వర్డ్ బాయ్స్. నెక్స్ట్ మరి మా గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారంటున్నారు. లెట్ మీ ఇన్వైట్ 2 girls. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. మరి క్యాప్ ఆన్ హెడ్ గేమ్ ఆడటానికి బాయ్స్ వచ్చేసారు, గర్ల్స్ వచ్చేసారు. నెక్స్ట్ వి నీడ్ ప్రాపర్టీస్. సో ప్రాపర్టీస్ ప్లీజ్. క్యాప్ ఆన్ హెడ్ గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు అండ్ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. ముందుగా అయితే నా టీం బాయ్స్ ఆడడానికి రెడీగా ఉంటే ఒక అబ్బాయికి ఈ మాస్క్ అండ్ ఇంకో అబ్బాయికి ఈ మాస్క్ పెట్టడం జరుగుతుంది. వాళ్ళిద్దరిని డిఫరెంట్ డైరెక్షన్ లో వదిలేస్తాం. సో ఈ మాస్క్ పెట్టడం వల్ల వాళ్ళకి ఏం కనిపించదు, టోటలీ బ్లైండ్ గా ఉంటుంది. వీళ్ళిద్దరూ ఏం చేయాలంటే వీళ్ళిద్దరి హ్యాండ్స్ లో ఈ క్యాప్ పెట్టడం జరుగుతుంది. వీళ్ళిద్దరు ఆపోజిట్ పర్సన్ ని ఫైండ్ అవుట్ చేసి ఆపోజిట్ పర్సన్ హెడ్ మీద ఈ క్యాప్ పెట్టాలి. సో సేమ్ యాస్టిస్ గర్ల్స్ కూడా చేస్తారు, బాయ్స్ కూడా చేయాలి. వీళ్ళిద్దరిలో ఎవరు ఫస్ట్ గా ఆపోజిట్ పర్సన్ ని ఫైండ్ అవుట్ చేసి విత్ ఇన్ టైమ్ లో అంటే త్వరగా స్పీడ్ గా బాయ్స్ కంటే గర్ల్స్ కంటే బాయ్స్ త్వరగా చేస్తే వాళ్ళే ఈ క్యాప్ అండ్ హెడ్ విన్నర్స్. డిపెండ్స్ ఆన్ టైమర్ అన్నమాట. తక్కువ టైంలో గర్ల్స్ చేస్తారా, తక్కువ టైంలో బాయ్స్ చేస్తారా అనేదే మన గేమ్. సో మరి ఫస్ట్లీ ఈ గేమ్ ఆడటానికి బాయ్స్ రెడీగా ఉన్నారంట. సో బాయ్స్ ఆర్ యు రెడీ? Yes, sir. సో లెట్స్ గో. Here we go from 3 to 1. 3, 2, 1, go. కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి. కోడంటే కోడి కాదు సుడోకు పదాల కోడి. కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి. కోడంటే కోడి కాదు సుడోకు పదాల కోడి. ఒసామ బిల్లడెన్ను పెంచుకున్న కోడి. బరాక్ ఒబామా ప్రేమిస్తున్న కోడి. ఒసామ బిల్లడెన్ను పెంచుకున్న కోడి. బరాక్ ఒబామా ప్రేమిస్తున్న కోడి. చెయ్యొద్దు పిచ్చగారడి. కోడి యమ్మ తిక్క తిక్క కట్టరుల కోడి పక్క పక్క ఫేస్బుక్ కోడి. మరి క్యాప్ ఆన్ హెడ్ గేమ్ కంప్లీట్ చేసుకున్నారు. సో బాయ్స్ మరి బాయ్స్ చాలా చక్కగా ఆడారు. సో మరి నెక్స్ట్ మరి గర్ల్స్ టర్న్ వచ్చేసింది. సో గర్ల్స్ గేమ్ చూశారు కదా, సో అలా ఆడాలి. సో మరి వాళ్ళకంటే తక్కువ టైంలో చేస్తే మనమే విన్ కావచ్చు. హియర్ వి గో. అండ్ ఆర్ యు రెడీ గర్ల్స్? క్యాప్ అండ్ హెడ్ గేమ్ ఆడడానికి గర్ల్స్ రెడీగా ఉన్నారు. మా బాయ్స్ కంటే ఇంకా స్పీడ్ గా చేసి మేమే విన్నర్స్ అవుతామంటున్నారు. చూద్దాం. గెట్ సెట్ గో. కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి. కోడంటే కోడి కాదు సుడోకు పదాల కోడి. కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి. కోడంటే కోడి కాదు సుడోకు పదాల కోడి. ఒసామ బిల్లడెన్ను పెంచుకున్న కోడి. బరాక్ ఒబామా ప్రేమిస్తున్న కోడి. ఒసామ బిల్లడెన్ను పెంచుకున్న కోడి. బరాక్ ఒబామా ప్రేమిస్తున్న కోడి. చెయ్యొద్దు పిచ్చగారడి. కోడి యమ్మ తిక్క తిక్క. క్యాప్ అండ్ హెడ్ కంప్లీట్ చేశారు బాయ్స్ అండ్ గర్ల్స్. ఇద్దరు కంప్లీట్ చేసినంత మాత్రాన ఇద్దరు విన్నర్స్ కాదు కాబట్టి సో ఫస్ట్ ఎవరు కంప్లీట్ చేసుకోవాలో తెలియాలంటే మనం స్కోర్ కి వెళ్లాల్సిందే. మా బాయ్స్ కంప్లీట్ చేశారు విత్ ఇన్ 2 minutes 50 seconds లో. Come on boys, clap. మీ బాయ్స్ 2 minutes 50 seconds లో కంప్లీట్ చేస్తే మరి క్యాప్ ఆన్ హెడ్ గేమ్ లో మరి మా గర్ల్స్ చేశారు విత్ ఇన్ 2 minutes 10 seconds లో. Come on girls.
ఓకే రైట్, మరి మొత్తానికి క్యాప్ ఆన్ హెడ్. సో మరి గేమ్ ఇద్దరు చక్కగా బాయ్స్ గర్ల్స్ బాగా ఆడారు. సో మరి ఫైనల్ గా విన్నర్స్ ఆర్ ద గర్ల్స్. థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్, కంగ్రాచులేషన్స్ అండ్ గుడ్ ట్రై బాయ్స్. థ్యాంక్ యూ సో మచ్. క్యాప్ ఆన్ హెడ్ లో మరి మా గర్ల్స్ విన్ అయ్యారు. సో ఎనీవేస్ మరి బాయ్స్ దీన్ని స్పోర్టివ్ గా తీసుకొని ఎవరు విన్ అయినా మొత్తం విన్ అయింది మా కాలేజ్ స్టూడెంట్సేగా అని ఒక మంచి పెర్ఫార్మెన్స్ అండ్ ఒక మంచి సాంగ్ తీసుకొని మన ముందుకు వచ్చేస్తున్నాడు గురు నవీన్. సో లెట్స్ వెల్కమ్ హిమ్. కమ్ ఆన్ గురు నవీన్. సో గురు నవీన్ ఆ సాంగ్ తో అందరినీ అల్లరిస్తానంటూ రెడీగా ఉన్నాడు. గురు నవీన్, ఆర్ యు రెడీ? yes ready. గో హెడ్. ఏం చెప్పను నిన్నెలా పను, ఓ ప్రాణమా నిన్నెలా బదలను, ఏ ప్రశ్నను ఎవరినే మాపను, ఓ ప్రాణమా నిన్నెలా వదలను, పెదాల పైన నవ్వు పూత పూసుకున్న నేనే కన్నీటితో ఈవేళ దాన్ని ఎలా చెరపను, తన జ్ఞాపకమైన తగదని మనసునెలా నమ్మను, ఈ ప్రేమకి ఏమిటి వేడుక ఏ జన్మకి. ఓకే రైట్, దట్ వాస్ సూపర్ పెర్ఫార్మెన్స్ బై గురు నవీన్. సో చాలా చక్కగా పాడావు గురు నవీన్. సో ఇప్పుడే సాంగ్స్ నేర్చుకుంటున్నావా పాడటం? సో గుడ్ లక్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో మరి చూస్తున్నారు కదా, ఈ రోజు స్టూడెంట్స్ బాయ్స్ గర్ల్స్ ఫుల్ జోష్ గా అండ్ ఎనర్జీగా ఈ రోజు మన గేమ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాళ్ళలోని ఎనర్జీ లెవెల్స్ ఎంత ఉన్నాయో తెలియాలంటే వాళ్ళ నుంచి ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ చూసేద్దాం. సో లెట్స్ వెల్కమ్ దెమ్. ఓకే రైట్, మరొక బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్ చూసాక మరి నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ అండ్ బ్యూటిఫుల్ గేమ్ లోకి వెళ్ళిపోవాలి. కాబట్టి ఈ గేమ్ అనగానే బేసిక్ గా బాయ్స్ కి గర్ల్స్ కి ఫుల్ టు ఎనర్జీ అన్నమాట. సో మరి ఆ గేమే సై అంటే సై. మనం వచ్చేసాం సై అంటే సై గేమ్ లోకి. సో చూస్తున్నారు కదా, ఆల్రెడీ ప్రాపర్టీస్ రెడీగా ఉన్నాయి. ఫైనల్లీ వి నీడ్ పార్టిసిపెంట్స్ కాబట్టి బాయ్స్ రెడీగా ఉన్నారు అండ్ గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు. ముందుగా మా బాయ్స్ ని పిలిచేద్దాం. బాయ్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. మా బాయ్స్ వచ్చేసారు కాబట్టి ఇట్స్ టైం ఫర్ గర్ల్స్. గర్ల్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. సో రైట్, మరి ఇక్కడ చూస్తున్నారు కదా, రెడ్ కార్పెట్ విత్ ఫుల్ ఆఫ్ చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్. సో మరి ఫస్ట్ గా సై అంటే సై గేమ్ ఆడటానికి మా గర్ల్స్ ముందుగా వస్తే, సో ఒక గర్ల్ ఇక్కడ ఉన్న బ్లాక్ మ్యాట్ కనిపిస్తుంది కదా, ఈ బ్లాక్ మ్యాట్ లో బోర్లా పడుకొని ఉంటుంది. సో దానికి 4 కార్నర్స్ ఉంటాయి. ఆ 4 కార్నర్స్ కి 4 గర్ల్స్ హోల్డ్ చేస్తూ మ్యాట్ లో ఉన్న గర్ల్ ని రెడ్ కార్పెట్ మీదుగా తీసుకెళ్తారు. సో తీసుకెళ్లేటప్పుడు రెడ్ కార్పెట్ మీద ఉన్న చాక్లెట్స్ కానీ, లెమన్స్ కానీ, బాల్స్ కానీ పిక్ చేసుకొని బ్లాక్ మ్యాట్ లో వేసుకోవాలి. సో వెళ్ళేటప్పుడు మాత్రమే వేసుకోవాలి, వచ్చేటప్పుడు హ్యాండ్స్ తో రావాలి. సో అర్థమైంది కదా. సో మరి బాయ్స్ అండ్ గర్ల్స్ ఈ గేమ్ లో అనుకుంటారు, సో ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ ఎవరు ఎక్కువ పిక్ చేస్తే వాళ్ళే విన్నర్స్ అని. కానీ అలా కాదు. మన సై అంటే సై గేమ్ లో ఒక ట్విస్ట్ ఉంది. ట్విస్ట్ తో పాటు లక్ కూడా కావాలి. ఆ ట్విస్ట్ ఏంటనేది నేను లాస్ట్ లో రివీల్ చేస్తా. సో మరి ఫస్ట్ అయితే ఈ గేమ్ ఆడటానికి ఎవరు రెడీగా ఉన్నారు? సో గర్ల్స్ అండ్ బాయ్స్ ఆర్ యు రెడీ? సో మరి అయితే బాయ్స్ రెడీ అన్నారు కాబట్టి ఓకే రైట్, మరి సై అంటే సై గేమ్ ఆడటానికి 5 బాయ్స్ రెడీగా ఉన్నారు. సో హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో. కంప్లీట్ చేశారు సై అంటే సై గేమ్. సో వాళ్ళు ఏవేవి ఎన్ని కలెక్ట్ చేశారో చూడాలి. ఫస్ట్ అయితే మనం చాక్లెట్స్ తో కౌంటింగ్ స్టార్ట్ చేసేద్దాం. 1, 2, 3,
4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 48, 49, 50, 52, 53, 54, 55, 56, 57, and 58. బాయ్స్ కలెక్ట్ చేసిన చాక్లెట్స్ 58. లెమన్స్ ఎన్ని కలెక్ట్ చేశారో చూద్దాం. బాయ్స్ కలెక్ట్ చేసిన లెమన్స్ 1 and 2, only 2. ఫైనల్ గా బాల్స్ కల్లా బాల్స్ ఎన్ని కలెక్ట్ చేశారో చూద్దాం. సో కలెక్టెడ్ బాల్స్ ఆర్ 0 బాల్స్. సో మరి మొత్తానికి సై అంటే సై ఫినిష్ చేసుకున్నారు. సో బాయ్స్. సో మరి నెక్స్ట్ గర్ల్స్ ఆడడానికి రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? లెట్స్ గో. ఓకే మరి సై అంటే సై గేమ్ ఆడడానికి మా గర్ల్స్ రెడీగా ఉన్నారు. Here we go from 3 to 1. 3, 2, 1 go. ఓకే రైట్ మరి మొత్తానికి మా గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు సై అంటే సై. సో మరి సై అంటే సైలో ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ లైక్ చాక్లెట్స్ కానీ లెమన్స్ కానీ బాల్స్ కానీ ఏవేవి ఎన్ని కలెక్ట్ చేశారు విల్ సీ అండ్ విల్ స్టార్ట్ విత్ చాక్లెట్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56 and 57. So total chocolates collected by girls 57. Next we'll go with lemons. So lemons and collect చేశారు we'll see. 1, 2, only 2 lemons. And last గా final గా మిగిలినవి balls. So మరి balls and collect చేశారు we'll see. Only one ball. సో ఓన్లీ 1 బాల్. సూపర్. సో మరి ఫైనల్ గా ఈ రోజు సై అంటే సై బాయ్స్ గర్ల్స్ ఇద్దరు కంప్లీట్ చేసుకున్నారు. సో మరి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే రైట్ మరి మొత్తానికి ఈ రోజు బాయ్స్ అండ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు సై అంటే సై. సో మరి గేమ్ లో ఫస్ట్ లో మనం అనుకున్నట్లుగా ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ ఏంటో ఇప్పుడు రివీల్ చేస్తా. సో మన చేతిలో ఇక్కడ 3 కార్డ్స్ ఉంటాయి. 3 కార్డ్స్ లో 3 డిఫరెంట్ స్కోరింగ్. ఒక దాంట్లో 30 ఉంటుంది, ఒక దాంట్లో 50 ఉంటుంది అండ్ ఒక దాంట్లో 100 ఉంటుంది. సో అంటే ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ 3 ప్రాపర్టీస్ కి ఒక్కొక్క స్కోరింగ్ ఉంటుంది అనమాట. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ బాయ్స్ ఆడారు కాబట్టి బాయ్స్ స్కోర్స్ గర్ల్స్ డిసైడ్ చేస్తారు. సో ఒకవేళ బాయ్స్ చాక్లెట్ 70 కలెక్ట్ చేశారనుకోండి, ఆ 70 చాక్లెట్స్ కి మరి మా గర్ల్స్ ఈ కార్డ్స్ లో ఒకటి పిక్ చేస్తారు. సో దాంట్లో 30 రావచ్చు, 50 రావచ్చు, 100 రావచ్చు. మన గేమ్ లో ఎక్కువ స్కోప్ ఉంది చాక్లెట్స్ కలెక్ట్ చేయడానికే కాబట్టి గర్ల్స్ బాయ్స్ ఇద్దరు ఎక్కువ కలెక్ట్ చేస్తారు చాక్లెట్స్. సో మరి చాక్లెట్స్ కి బేసిక్ గా ఈ స్కోరింగ్ లో 100 వస్తే మీరు ప్లస్ అవుతారు అండ్ 30 వస్తే మీ స్కోర్ గ్రాఫ్ అలా డిక్రీజ్ అవుతుంది. సో ఎనీవేస్ మరి ఫస్ట్ గా బాయ్స్ అంటే బాయ్స్ స్కోర్స్ డిసైడ్ చేయడానికి మా గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో బాయ్స్ ఆర్ రెడీ? సో మరి బాయ్స్ ఫస్ట్ గా మీకు కావాల్సిన స్కోరింగ్ ఏంటి? చాక్లెట్సా, లెమన్సా, బాల్సా? లెమన్స్. లెమన్స్. సో మరి లెమన్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 2 లెమన్స్. సో మరి ఆ 2 లెమన్స్ కి మరి మా గర్ల్స్ ఇచ్చే స్కోర్ ఎంతో విల్ సీ. 100. సూపర్. సో మరి 2 into 100 200. అండ్ నెక్స్ట్ మీకు కావాల్సిన స్కోర్ ఏంటి? చాక్లెట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 58 కలెక్ట్ చేశారు బాయ్స్ చాక్లెట్స్. సో దానికి రాబోయే స్కోర్ ఏంటో చూసేద్దాం. 30. సో 58 into 30. ఓకే రైట్ మరి లాస్ట్ గా మిగిలినవి బాల్స్. సో మరి బాల్స్ మీరు 0 కలెక్ట్ చేశారు కాబట్టి ఒకవేళ మీరు బాల్స్ కలెక్ట్ చేస్తుంటే మీకు వచ్చే స్కోర్ 50. సో మరి ఫైనల్ గా 0 కలెక్ట్ చేశారు కాబట్టి యువర్ స్కోర్ ఇస్ 0. సో మరి నెక్స్ట్ మరి మా గర్ల్స్ టర్న్ అన్నమాట. ఇప్పుడు మా గర్ల్స్ స్కోర్స్ మరి బాయ్స్ డిసైడ్ చేస్తారు. సో గర్ల్స్ ఫస్ట్ మీకు కావాల్సిన స్కోర్ ఏంటి? చాక్లెట్స్ మీరు ఎన్ని కలెక్ట్ చేశారు? 57 చాక్లెట్స్ కలెక్ట్ చేశారంట. దానికి రాబోయే స్కోర్ ఏంటో చూసేద్దాం. బాయ్స్ ఇచ్చిన స్కోర్ 50. 57 into 50. అండ్ నెక్స్ట్ మీకు కావాల్సిన స్కోర్ ఏంటి? బాల్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? ఓన్లీ 1 బాల్ కలెక్ట్ చేశారంట. దానికి రాబోయే స్కోర్ ఏంటో మనం చూసేద్దాం. 100. 1 into 100. సో అండ్ నెక్స్ట్ ఫైనల్ గా మీకు కావాల్సిన స్కోర్ లెమన్స్ మీరు ఎన్ని కలెక్ట్ చేశారు? 2 లెమన్స్ కలెక్ట్ చేశారంట గర్ల్స్. దానికి వచ్చే స్కోర్ ఏంటో మనం చూసేద్దాం.
30, 2 into 30. సూపర్. సో మరి మొత్తానికి బాయ్స్ గర్ల్స్ ఇద్దరు కంప్లీట్ చేసుకున్నారు వాళ్ళ స్కోరింగ్. సో మరి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో మరి ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళాలంటే విల్ స్టార్ట్ కౌంట్ డౌన్ ఫ్రమ్ 10 to 1. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. So మా బాయ్స్ స్కోర్ వచ్చి 1940. కమ్ ఆన్ బాయ్స్ క్లాప్స్. సో మరి మీ స్కోరింగ్ ఎలా ఉంటే సై అంటే సై గేమ్ లో మరి మా గర్ల్స్ చేశారు 3010. ఓకే రైట్. మరి మొత్తానికి ఈ రోజు సై అంటే సై మరి గర్ల్స్ బాయ్స్ ఇద్దరు ఫినిష్ చేసుకున్నారు. సో ఈ రోజు విన్నర్స్ ఆర్ ద గర్ల్స్ అండ్ రన్నర్ అప్స్ ఆర్ ద బాయ్స్. సో మరి ఈ రోజు వీళ్ళిద్దరికి గిఫ్ట్స్ అందజేయడానికి మనతో పాటు స్పెషల్ గెస్ట్ ఇక్కడ మనతో పాటు ఉన్నారు. సో ఐ వుడ్ లైక్ టు కాల్ డాక్టర్ విఎస్ఎస్ మూర్తి, ప్రిన్సిపల్ ఆఫ్ KSRM కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. అండ్ నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ PVS మురళీ కృష్ణ గారు, HOD ఆఫ్ EC. కమ్ ఆన్ సార్. ఓకే రైట్. మరి మొత్తానికి ఈ రోజు మన జిల్ జిగా సై అంటే సైలో విన్నర్స్ ఉన్నారు, రన్నర్ అప్స్ ఉన్నారు. సో వీళ్ళిద్దరికి ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి మనతో పాటు స్పెషల్ గెస్ట్లు కూడా ఇక్కడ ఉన్నారు. సో మరి ఫస్ట్ గా ఈ రోజు జిల్ జిగా ETV ప్లేస్ మీ కడపకు రావటం, అందులోనూ KSRM కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో షూట్ చేయడం మీకు ఎలా అనిపించింది సార్? అండ్ VVS మూర్తి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా జిల్ జిగా ప్రోగ్రామ్ షూట్ చేయడానికి ఇక్కడికి వచ్చేసినటువంటి ETV సిబ్బందికి, యాజమాన్యానికి నా తరఫున, మా స్టూడెంట్స్ తరఫున, మా యాజమాన్యం తరఫున కృతజ్ఞత అభివందనలు తెలియజేస్తున్నాను. ఓకే రైట్. మరి ఫస్ట్ గా ఈ రోజు సై అంటే సైలో రన్నర్ అప్స్ బాయ్స్ ఉన్నారు. సో మరి బాయ్స్ కి క్యాప్స్ కూడా ఇక్కడ గిఫ్ట్స్ రెడీగా ఉన్నాయి. సో మరి క్యాప్స్ ని అందజేయాల్సిందిగా PVS మురళీకృష్ణ గారిని కోరుతున్నాను. సై అంటే సైలో గర్ల్స్ ఆర్ ద విన్నర్స్. సో మరి విన్నర్స్ కి షీల్డ్స్ అందజేయాల్సిందిగా VSS మూర్తి గారిని కోరుతున్నాను. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు మా ETV ప్లేస్ జిల్ జిగా మీ కాలేజ్ లో ఇంత సక్సెస్ఫుల్ గా గ్రాండ్ గా జరగటానికి మీ సపోర్ట్ చాలా మాకు అందజేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్, చూసారుగా జేల్ జిగా మస్త్ ఎంజాయ్ చేశారు కదా. మరి మీకు ఇలా ఎంజాయ్ చేయాలనిపిస్తే మీ కాలేజ్ అట్మాస్ఫియర్ ని, మీ స్టూడెంట్స్ ఎనర్జీని మన తెలుగు వాళ్ళకి చూపించాలనుకుంటే, అలాగే మమ్మల్ని మీ కాలేజ్ కి ఆహ్వానించాలనుకుంటే మీరు SMS చేయవలసిన మా నంబర్స్ 7993616090, అలాగే 8801716257. సో మొత్తానికైతే ఈ రోజు గేమ్స్ ప్యారలల్ గా బాయ్స్ గర్ల్స్ ఇద్దరు గెలిచిన, ఫైనల్ గా మాత్రం గెలిచింది KSRM కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. కమ్ ఆన్ బాయ్స్ అండ్ గర్ల్స్, మేక్ సమ్ సౌండ్స్. ఓకే రైట్. మరి మొత్తానికి ఈ రోజు మన జిల్ జిగాలో గేమ్స్ అన్నిటిని బాయ్స్ అండ్ గర్ల్స్ బాగా ఎంజాయ్ చేశారా? ఫుల్ టు ఎంజాయ్ చేశారంట. సో ఎనీవేస్ ఇలాంటి బ్యూటిఫుల్ కాలేజ్ అండ్ మరికొంతమంది ఎనర్జెటిక్ స్టూడెంట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ దిస్ మీ నితిన్ అండ్ వాణి సైనింగ్ ఆఫ్. బై 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 బాయ్స్ అండ్ గర్ల్స్. కన్న ఫోజి కన్న స్పీడుగా టీనేజ్ రైసుకేది సాటి రాదుగా, ఏ గూగులైన గుర్తుపట్టలేదుగా, మన గుండెలోని దమ్ము కొనవలే